హలో చిల్డ్రన్, ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో రెండవది ఏంటి? ప్రొనౌన్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో మొత్తం ఎన్ని 8 పార్ట్స్ ఉంటాయి కదా. నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జంక్షన్. సో నిన్నటి క్లాస్లో మనము నౌన్ గురించి తెలుసుకున్నాము. ఈరోజు మనం ప్రొనౌన్ గురించి తెలుసుకుందాం. ప్రొనౌన్ దీనినే మనం తెలుగులో సర్వనామము అని అంటాము. ఓకే, ప్రొనౌన్. ఏ ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. సో నౌన్కి బదులు మనం ఉపయోగించేదే ప్రొనౌన్. తెలుగులో అయితే పేరుకి బదులు మనం వాడేదే సర్వనామము. సో ప్రొనౌన్ ఈజ్ అ వర్డ్ యూస్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్. ఈ నౌన్ యూజ్ చేయకుండా ఈ నౌన్కి బదులుగా ఇంకొక వర్డ్ యూజ్ చేస్తే దాన్ని మనం ప్రొనౌన్ అని అంటాము. ఉదాహరణ ఇక్కడ చూడండి. రాకేష్ బాట్ 3 pens. రాకేష్ బాట్ 3 pens. He gave them to his brother. సో మొదటి దాంట్లో మనం ఇక్కడ రాకేష్ ఏంటిది? ఇక్కడ నౌన్. నౌన్ ఇక్కడ రాకేష్ అనేది నౌన్. ఈ మొదటి సెంటెన్స్ చూడండి. రాకేష్ బాట్ 3 pens. ఇక్కడ హీ అంటే ఎవరు? ఇక్కడ రాకేష్. సో ఇక్కడ మనం రాకేష్కి బదులు ఏం యూజ్ చేస్తున్నాం? హీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాము. ఇది ప్రొనౌన్. హీ గేవ్ దెమ్. ఇక్కడ పెన్స్. ఇక్కడ పెన్స్ ఉన్నాయి చూడండి. హీ గేవ్ దెమ్ టు హీస్ బ్రదర్స్. ఈ దెమ్ అని కూడా మనం పెన్స్కి బదులు మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? దెమ్ అనే వర్డ్ యూజ్ చేస్తాము. ఇది ప్రొనౌన్. రాకేష్ బాట్ 3 pens. He gave them to his brothers. రాకేష్ 3 పెన్స్ తీసుకొచ్చాడు. అతడు అని ఇక్కడ మనము హీ, పేరుకు బదులుగా మనం ఇక్కడ ఏం వాడాము? హీ అనే ప్రొనౌన్ని యూజ్ చేసాము. హీ గేవ్ దెమ్ టు హిస్ బ్రదర్స్. ఇక్కడ దెమ్ అని దేనిని సూచిస్తుంది? పెన్స్. సో పెన్స్, ఇక్కడ పెన్స్కి బదులు మనం ఏం యూజ్ చేస్తాము? ఏ వర్డ్? దెమ్. ఈ దెమ్ ఏమవుతుంది మనకి ఇప్పుడు? ప్రొనౌన్. ఇక్కడ మనం కొన్ని వర్డ్స్ని చూద్దాం ఏవేవి ప్రొనౌన్స్ కిందకి వస్తాయి. ఐ, మీ, మైన్, మైన్, యూ, యువర్స్, హీ, హిమ్, హీస్, షీ, హర్, దే, దెమ్, దేర్, దేర్స్, వి, అస్, అవర్, అవర్స్, ఆర్. దీస్ ఆర్ ప్రొనౌన్స్. ఈ వర్డ్స్ అన్నీ వచ్చేసి వీటిని ప్రొనౌన్స్ అని మనం అంటాము. ఉదాహరణ చూడండి. ఇక్కడ ఎగ్జాంపుల్, ఐ ఏట్ ఏ మ్యాంగో. ఐ ఏట్ ఏ మ్యాంగో. నేను ఒక మ్యాంగో తిన్నాను. ఇక్కడ ఐ అనేది ఐ ఏంటి? ఇక్కడ మనకి ప్రొనౌన్. సో ఐ అని మనం ఇక్కడ పేరుకు బదులు మనం ఇక్కడ ఏం యూజ్ చేస్తాము? ప్రొనౌన్. ఇది మనకి ఇక్కడ ప్రొనౌన్. I ate a mango. He is walking. ఇక్కడ మనకి పేరు లేదు, హీ అని ఉంది. హీ ఏమవుతుంది ఇక్కడ మనకి? ప్రొనౌన్. పేరుకు బదులుగా మనం హీ అని వాడుతున్నాం ఇక్కడ. ఇది ప్రొనౌన్. నెక్స్ట్, షీ టుక్ హర్ చిల్డ్రన్. షీ టుక్ హర్ చిల్డ్రన్. ఇక్కడ షీ అని మనము పేరుకు బదులు షీ, ఆమె అని ఇక్కడ షీ అనే వర్డ్ యూజ్ చేస్తున్నాం. ఇది ఏమవుతుంది మనకి? ప్రొనౌన్. నెక్స్ట్, హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్. హీ ఆస్క్డ్ హిస్ ఫాదర్. ఇక్కడ పేరుకి బదులు మనము నౌన్కి బదులు మనం ఇక్కడ హీ అనే ప్రొనౌన్ని యూజ్ చేసాము. ఇది ప్రొనౌన్. నెక్స్ట్ మనము ఇప్పుడు ప్రొనౌన్ డెఫినేషన్ గురించి చెప్పుకున్నాము. అందులో ఏవే వర్డ్స్కి ప్రొనౌన్స్ కిందకి వస్తాయి చెప్పుకున్నాము. ఎగ్జాంపుల్, ఇప్పుడు మనము కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్. ప్రొనౌన్లో ఇంకా 9. There are total 9 kinds in pronoun. ప్రొనౌన్లో 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి వివరంగా చెప్పుకుందాము. ఇప్పుడు కైండ్స్ ఆఫ్ ప్రొనౌన్స్లో మొత్తం ఎన్ని ప్రొనౌన్స్ ఉన్నాయి?
9 ప్రొనౌన్స్ ఉన్నాయి. మొదటిది ఏంటిది? ఫస్ట్ వన్ పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, ఇండెఫినైట్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రెసిప్రోకల్ ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. ఇలా 9 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. ప్రొనౌన్లో 9 రకాలు ఉన్నాయి, కైండ్స్. ఇప్పుడు మనం మొదటి ప్రొనౌన్ అయినా ఏంటిది? పర్సనల్ ప్రొనౌన్. పర్సనల్ ప్రొనౌన్ గురించి చెప్పుకుందాము. సో పర్సనల్ ప్రొనౌన్ అంటే మీకు ఇక్కడ పర్సనల్ అంటే ఇక్కడ వ్యక్తుల గురించి సంబంధించింది. ఈ ప్రొనౌన్ వ్యక్తుల గురించి సంబంధించిన అప్పుడు మనమే ఈ పర్సనల్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. ఈ పర్సనల్ ప్రొనౌన్లో మనకి ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు షీ ఈస్ studying 6th class. She is studying 6th class. ఇక్కడ చూడండి, ఈ షీ ఉంది కదా, ఈ షీ ఇక్కడ మనకి ఏమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్. వ్యక్తుల గురించి సంబంధించిన పదాలు ఇక్కడ పర్సనల్ ప్రొనౌన్ కిందకే వస్తాయి. ఈ షీ అనేది ఇక్కడ ఏంటి? పర్సనల్ ప్రొనౌన్. రెండవ ఉదాహరణ చూద్దాము. దే ఆర్ digging roads, or they are digging road. ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్ ఏమవుతుంది? ఇప్పుడు ఏదవుతుంది? దే. ఇక్కడ మనం దే ఆర్ డిగ్గింగ్ రోడ్, వాళ్ళు రోడ్ డిగ్ చేస్తున్నారు. సో దే ఏమవుతుంది? ఇక్కడ మనకి పర్సనల్ ప్రొనౌన్. ఏమవుతుంది? పర్సనల్ ప్రొనౌన్. పేరుకు బదులు ఇక్కడ చూడండి, ఈ పర్సనల్ ప్రొనౌన్ వ్యక్తుల గురించి సంబంధించింది. వ్యక్తుల గురించి మనం పేరు చెప్పకుండా హీ షీ అలా అంటాం కదా, అది వ్యక్తుల గురించి సంబంధించింది. ఇప్పుడు మనము పర్సనల్ ప్రొనౌన్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గురించి చెప్పుకుందాం. సో నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటి? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఈ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వస్తువుల గురించి చూపినట్టు పదాలను, సో ఏవైనా ఆబ్జెక్ట్స్ గురించి మనం వాటి గురించి చెప్పినప్పుడు అప్పుడు మనం ఈ వర్డ్స్ని మనం యూజ్ చేస్తాము. ఉదాహరణకి ఈ దిస్ ఈజ్ ఏ బుక్, దిస్ ఈజ్ ఎ బ్యాగ్ అంటాం కదా. దిస్, దట్, దీస్. నెక్స్ట్ దోస్. వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం ఈ పదాలు యూజ్ చేస్తాము. దిస్ ఈజ్ ఎ క్యాట్, దట్ ఈజ్ ఎ వాల్, ఓకే, దట్ ఈజ్ ఎ బాటిల్, దీస్ ఆర్ బుక్స్, దోస్ ఆర్ పెన్స్. అలా వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం ఇలాంటి పదాలని యూజ్ చేస్తాము. వాటిని మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని అంటాము. ఇప్పుడు ఉదాహరణ చూద్దాము సెంటెన్స్లో. దిస్ ఈజ్ మై కాలేజ్, దిస్ ఈజ్ మై కాలేజ్. ఇక్కడ దిస్ ఏమవుతుంది మనకి? ఇప్పుడు డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. ఏమవుతుంది? డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఇంకొక ఉదాహరణ చూద్దాం. దీస్ ఆర్ వాచెస్, ఇక్కడ దీస్ ఏమవుతుంది? ఇప్పుడు దీస్ ఏ వర్డ్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. సో ఇక్కడ అండర్లైన్ చేసి మనం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అని రాయాలి. నెక్స్ట్ సో
సో పర్సనల్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ వి ఫినిష్. నెక్స్ట్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇది పర్సన్ ఏమో వ్యక్తుల గురించి చెప్పేటప్పుడు మనము ఇలాంటి పదాలను యూస్ చేస్తాము. ఇవి పర్సనల్ ప్రొనౌన్ కిందకి వస్తాయి. హీ, షీ, దే ఇలాంటివి. నెక్స్ట్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్లో వస్తువుల గురించి చెప్పేటప్పుడు మనం ఈ వర్డ్స్ని యూస్ చేస్తాము. ఈ వర్డ్స్ మనం ఏమంటే డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై కాలేజ్, దీస్ ఆర్ వాచెస్, దీస్ అనేది ఏంటివి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ థర్డ్ వన్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో థర్డ్ వన్ ప్రొనౌన్లో మనకి థర్డ్ వన్ ఏంటి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. సో డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్లో ఒక సపరేట్గా ఒక పర్సన్ గురించి లేదా ఒక థింగ్ గురించి మనం చెప్పేటప్పుడు మనము ఈ వర్డ్స్ని యూస్ చేస్తాము. వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అంటాము. ఉదాహరణకి ఈచ్, ఐదర్, నెక్స్ట్ నైదర్. ఈచ్, ఐదర్, నైదర్ ఇలాంటి వర్డ్స్ని మనం డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ చూద్దాము డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ ఈజ్ రీడింగ్. ఈచ్ ఆఫ్ ద బాయ్స్ రీడింగ్ దిస్ పోయం. సో చూడండి ఈచ్ అనేది ఇక్కడ ఏంటి ఈచ్ ఆఫ్ ద బాయ్ ఈజ్ రీడింగ్ దిస్ పోయం. ఈచ్ ఆఫ్ ద బాయ్ ఈజ్ రీడింగ్ దిస్ పోయం. ప్రతి ఒక్క అబ్బాయి పోయంని రీడ్ చేస్తున్నారని. ఇక్కడ మనం ప్రత్యేకించి ఒక వ్యక్తుల గురించి పర్సన్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఇక్కడ ఈచ్ అనే వర్డ్ వచ్చింది. ఇక్కడ ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. ఈ వర్డ్ ఈచ్ అనే వర్డ్. దిస్ ఈజ్ వాట్ డిస్ట్రిబ్యూటివ్ pronoun. Distributive pronoun. Next second one neither or either. చూడండి neither తో చూద్దాము. సో neither అనే చూడండి ఇక్కడ neither of the answer is correct. Neither of the answers is correct. సో neither ఏంటి ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. neither of the answer is correct. ఏ ఆన్సర్ కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు ఇక్కడ neither అనే వర్డ్ వచ్చింది. ఇది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. నెక్స్ట్ ఐదర్. either of them has not passed. సో ఐదర్ ఏది ఇక్కడ మనకి డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఈచ్, నైదర్, ఐదర్ ఈ మూడు వర్డ్స్ వచ్చినప్పుడు వీటితో స్టార్ట్ అయ్యే వర్డ్స్ వచ్చినప్పుడు మనం వీటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటాము. నెక్స్ట్ రిలేటివ్ ప్రొనౌన్. రిలేటివ్ ప్రొనౌన్. సో రిలేటివ్ ప్రొనౌన్. సో ఇట్ ఈస్ అ వర్డ్ విచ్ జాయిన్స్ టూ సెంటెన్సెస్. రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేస్తుంది ఈ వర్డ్. ఇది మనకి ఏమంటాము రిలేటివ్ ప్రొనౌన్. మొదటి ఎగ్జాంపుల్. సో ఎలాంటి వర్డ్స్ మనకు రిలేటివ్ ప్రొనౌన్స్ కిందకి వస్తాయంటే హూ, విచ్, వేర్, హూస్. ఇలాంటి వర్డ్స్ సెంటెన్స్ మధ్యలో రావాలి. రెండు సెంటెన్స్ని జాయిన్ చేసే వర్డే ఇక్కడ మనకి రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. ఉదాహరణ చూసుకుందాం. దిస్ ఈజ్
the man. This is the man. This is the man who is my relative. This is the man who is my relative. ఇక్కడ this is a man, ఇక్కడ మళ్ళీ who is my relative. he is my relative ఉందనుకో, అక్కడ మనం ఈ రెండు వర్డ్స్ని, ఈ రెండు సెంటెన్సెస్ని జాయిన్ చేసేటప్పుడు మనం ఇక్కడ who అనే వర్డ్ని యూజ్ చేస్తాము. చూడండి, this is a man who is my relative. సో who అనేది ఏంటి, ఇక్కడ రెండు, ఇదొక సెంటెన్స్, ఇదొక సెంటెన్స్, ఈ టూ సెంటెన్స్ని జాయిన్ చేసింది ఇది who అనే వర్డ్. ఇది రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, this is the pen. This is the pen which is very nice. This is the pen. See, this is the pen. This pen is very nice అని అంటాం. సో అదొక సెంటెన్స్. ఈ టూ సెంటెన్స్ని మనం ఇక్కడ జాయిన్ చేసాం. చూడండి, దిస్ ఈజ్ ద పెన్ విచ్ ఈస్ వెరీ నైస్. సో ఈ టూ సెంటెన్స్ని జాయిన్ చేశాను ఇక్కడ విచ్. ఎప్పుడైనా చూడండి, ఈ హూ, విచ్, వేర్, హూస్, ఈ వర్డ్స్ మనకు సెంటెన్స్ మధ్యలో వచ్చినప్పుడే వాటిని మనము రిలేటివ్ ప్రొనౌన్ అని అంటాము. స్టార్టింగ్లో కాదు, స్టార్టింగ్లో రాకూడదు, సెంటెన్స్ మధ్యలో రావాలి. అది ఒక టూ సెంటెన్సెస్ని జాయిన్ చేయాలి. జాయిన్ చేసినప్పుడు అది మనకి రిలేటివ్ ప్రొనౌన్ అని. ఇది ఇప్పుడు రిలేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. Next, fifth one, interrogative pronoun. ఇంట్రోగేటివ్ ప్రొనౌన్ ఇది ఏంటి, క్వశ్చన్స్. ఇవన్నీ క్వశ్చనింగ్ వర్డ్స్. సపోజ్ ఒక క్వశ్చన్, హూ ఈజ్ యువర్ ఫాదర్, హూ ఇక్కడ క్వశ్చనింగ్. సో క్వశ్చనింగ్ వర్డ్స్ ఏంటి మనకి, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. ఆల్ క్వశ్చనింగ్ వర్డ్స్ హూ స్టార్టింగ్లో రావాలి, ఏదైనా సరే. ఎండింగ్లో వస్తే మళ్ళీ అది రిలేటివ్ ప్రొనౌన్ కిందకి వస్తుంది. మొదటిలో వస్తే ఏమవుతుంది, అది ఫస్ట్లో వస్తే అది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. సో ఎగ్జాంపుల్ చూద్దాం. హూస్ బుక్ ఈజ్ దిస్. ఇక్కడ క్వశ్చన్ కదా, హూస్ బుక్ ఈజ్ ఇస్ క్వశ్చనే కదా. మొదటిలో ఏంది ఇక్కడ, హూజ్ అనేది ఏంది ఇక్కడ, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. క్వశ్చనింగ్ వర్డ్స్ అని ఏమవుతుంది ఇక్కడ, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, హూ తర్వాత, హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్, క్వశ్చనింగ్. నువ్వే, మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని క్వశ్చన్. హూ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్ మొదట్లో వచ్చింది కదా, అప్పుడు ఇది ఇంట్రోగేటివ్ ప్రొనౌన్, స్టార్టింగ్లో వస్తుంది. నెక్స్ట్, వేర్ ఆర్ యూ గోయింగ్. వేర్ ఆర్ యూ గోయింగ్, ఇక్కడ వేర్ అనేది ఏంటి, ఇక్కడ క్వశ్చనింగ్ వర్డ్. సో ఇది ఏంటి, ఇంట్రోగేటివ్ ప్రొనౌన్. నెక్స్ట్, సిక్స్త్ వన్, ఇండెఫినైట్ ప్రొనౌన్. ఇండెఫినైట్ pronoun. ఇండెఫినైట్ ప్రొనౌన్ ఇది పర్టికులర్గా పర్సన్, ప్లేస్ గురించి తెలపనటువంటిది. పర్టికులర్గా ఒక ప్లేస్ గురించి, ఒక పర్సన్ గురించి చెప్పదు. సో ఇది చూడండి, వన్, ఎనీవన్, ఎనీబడి, సమ్వన్, సంబడి, everyone, everything, something, some, several, no, no one, nobody, none, nothing. సో ఇలాంటి వర్డ్స్ వేడి కిందకి వస్తాయి, ఇండెఫినైట్. పర్టికులర్గా మనం ఒక దాని గురించి చెప్పినప్పుడు ఇలాంటి వర్డ్స్ మనమే యూజ్ చేస్తాము. ఇప్పుడు సమ్
somebody is eating food. సంబడి అని ఇచ్చారు. పర్టికులర్గా ఒక పేరు ఏం లేదు ఇక్కడ. సంబడి ఎవరు, సంబడి ఈజ్ ఈటింగ్ ఫుడ్. పర్టికులర్గా ఒక వ్యక్తి గురించి కానీ ఒక దాని గురించి చెప్పినప్పుడు ఇలాంటి ఇండెఫినైట్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాం. ఇది సంబడి ఏంటి ఇక్కడ మనకి ఇండెఫినైట్ ప్రొనౌన్. నెక్స్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఎవ్రీథింగ్ ఇక్కడ పర్టికులర్గా ఒక దాని గురించి మెన్షన్ చేయాలి. ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. సో ఎవ్రీథింగ్ ఏంటి ఇక్కడ ఇండెఫినైట్ ప్రొనౌన్. నెక్స్ట్ 7th one రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ వన్ ఈజ్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే, ఫినిష్ అప్ టు వి ఫినిష్డ్ ఇండెఫినైట్ ప్రొనౌన్. నెక్స్ట్ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. సో రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్లో మై, అవర్, హిమ్, హర్, ఇట్, సో ఇలాంటివి వర్డ్స్ కింద పక్కకి సెల్ఫ్. చూడండి ఇప్పుడు రాస్తాను ఇక్కడ మై. నెక్స్ట్ యూ. సో మైకి ఇక్కడ పక్కకి సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హిమ్సెల్ఫ్, హర్ సెల్ఫ్. ఇలా సెల్ఫ్ అనే వర్డ్ వచ్చి ఇక్కడ మై పక్కకు సెల్ఫ్ అనే వర్డ్ వచ్చి చేరింది. చూడండి ఇక్కడ యువర్ సెల్ఫ్, హిమ్సెల్ఫ్. ఈ సెల్ఫ్ అనే వర్డ్ ఇక్కడ వచ్చి చేరడం వల్ల ఏమవుతుంది, ఇది మనము ఇలాంటి వర్డ్స్ని మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అని పిలుస్తాము. ఎగ్జాంపుల్ ఐ లెర్న్ ఇన్ గ్రామర్. I learn grammar myself. I learn grammar myself. So myself అనేది ఏంటి ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ she introduced herself. She introduced herself. ఈ హర్ సెల్ఫ్ ఏంటి ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. నెక్స్ట్ దే హర్ట్ దెమ్సెల్ఫ్. ఇక్కడ దెమ్సెల్ఫ్ ఏంటి మనకి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఓకే ఫ్రెండ్, నెక్స్ట్ ఇప్పుడు మనం రెసిప్రోకల్ ప్రొనౌన్ గురించి చెప్పుకుందాము. Eighth one, reciprocal pronoun. రెసిప్రోకల్ ప్రొనౌన్ అంటే ఇది కోఆపరేటివ్ వర్డ్స్, పరస్పర సంబంధం గురించి చెప్పే వర్డ్స్ని మనము రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాము. ఈచ్ అదర్, వన్ అనదర్. సో ఇక్కడ ఏంటి కోఆపరేటివ్ వర్డ్స్ అంటారు వీటిని. ఈ కోఆపరేటివ్ వర్డ్స్ వచ్చినప్పుడు ఇవి రెసిప్రోకల్ ప్రొనౌన్స్ అని అంటాము. ఉదాహరణ చూద్దాము ఇందులో. he and she like each other. he and she like each other. ఈ ఈచ్ అదర్ వర్డ్ని కోఆపరేటివ్ వర్డ్ అని అంటాం. ఓకే, ఇది పరస్పర సంబంధం గురించి తెలుపుతుంది. he and she like each other. ఇది రెసిప్రోకల్ ప్రొనౌన్. నెక్స్ట్ those
those girls hate one another. Those girls hate one another. ఈ one another, సో ఇది పరస్పర సంబంధం గురించి చెప్తుంది. ఇక్కడ those girls hate one another, ఒకరు అమ్మాయిలు ఒకరిని చూసి ఒకరు ద్వేషించుకుంటారు అంటాం కదా. ఇక్కడ ఈ వన్ అనదర్ అనేది పరస్పర సంబంధం గురించి చెప్తుంది. ఇది మనకి రెసిప్రోకల్ ప్రొనౌన్. నెక్స్ట్ లాస్ట్ వన్, ద లాస్ట్ వన్ ఈస్ పొసెసివ్. పొసెసివ్ ప్రొనౌన్. సో పొసెసివ్ ప్రొనౌన్స్, సో see, this is pen. This pen is mine. సో ఈ మైన్, అవర్స్, యువర్స్, అది అలాంటి వర్డ్స్ని ఏమంటాం మనము? పొసెసివ్. పొసెసివ్ ప్రొనౌన్. మైన్, దిస్ పెన్ ఈస్ మైన్. హీస్, అవర్స్. సో పొసెసివ్, వీటిని మనం ఏమంటాము? పొసెసివ్ వర్డ్స్ అంటాం వీటిని. సో ఇవి పొసెసివ్ వర్డ్స్ అని అంటాము. ఎగ్జాంపుల్ చూద్దాము పొసెసివ్ ప్రొనౌన్స్లో. దిస్ పెన్ ఈస్ మైన్. సో ఇదేంటి మనకి ఇక్కడ? పొసెసివ్ ప్రొనౌన్. నెక్స్ట్, దిస్ హౌస్ ఈస్ ours. This house is ours. పొసెసివ్ వర్డ్స్ వీటిని. ఇది ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? ఇవి ఈ మైన్, ఈ అవర్స్ ఏంటివి? పొసెసివ్ ప్రొనౌన్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ మనము నెక్స్ట్ క్లాస్లో వర్బ్ గురించి చెప్పుకుందాము. థ్యాంక్ యూ చిల్డ్రన్.